ప్రైజ్ లార్డ్. ఈ దిన మాటను కూడా మనం చదువుకుందాం. మరి మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనంలో చదివితే, దావీదు సౌలుతో మాట్లాడి చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రభువా, మీరు కనికరించి మీరు ఆశీర్వదించి ఈ మాటలు మీరు తీసుకెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు రక్షణలోకి నడిపించి మీరు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమును సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఈ మాటని మనము గమనిస్తాం. మరి ఈ మాట మీ వద్దకు వచ్చినదని అంటే నిశ్చయముగా మనందరము దేవునికి ప్రణాళికలో, దేవునికి ఉద్దేశంలో ఉన్నాం. ఆయన యొక్క రాకడ రాజ్యము చాలా సమీపంగా ఉంది. కాబట్టి మనము దాని కొరకు సిద్ధపడదాం. దయచేసి ఈ మాటని స్కిప్ చేయకుండా ముందుకెళదాం. మరి ఈ మాటని మీరు చూస్తున్నారు, కొంతమంది మరి కొద్ది నిమిషాలు బయటికి వెళ్ళిపోతున్నారు. దయచేసి మనం కొన్ని నిమిషాలు, దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడు. మరి 15 నిమిషాలు దేవుని మాట వినడము తప్పేమి కాదు. దయచేసి మాటని మనం ఆలోచించుదాం. చూడండి, మరి మొదటి సమూయేలు 18వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించగలిగితే, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతను ప్రేమించను. ఈరోజు మన అంశం ఏంటంటే, మీరు కూడా నా స్నేహితులే.